అందరికి నమస్కారం, శుభ సాయంత్రం. ప్రతి ఒక్కరికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తెలంగాణ హైకోర్టు వారి ముందున్న ఒక ప్రశ్న. ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ను సేమ్ మంత్ లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలా, అక్కర్లేదా? డీలర్ కంటెన్షన్ సేమ్ మంత్ లో డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ కంటెన్షన్ సేమ్ మంత్ లోనే డిస్ట్రిబ్యూట్ చేయాలి. డీలర్ ఏమంటాడు? రూల్ 39 విత్ ఇన్ బ్రాకెట్స్ లో 1 విత్ ఇన్ బ్రాకెట్స్ లో స్మాల్ ఏ ప్రకారంగా సెక్షన్ లో లేని కండిషన్ ని తెచ్చి ఇంపోజ్ చేశారు కాబట్టి ఇది అల్ట్రా వైరస్. ఈ రూల్ చెల్లదు. సెక్షన్ 20లో ఎక్కడ టైం లిమిట్ ప్రిస్క్రైబ్ చేయలేదు. చేసినా కూడా ఫైనాన్స్ యాక్ట్ 24 ప్రకారంగా 1/4/2025 నుంచి అమల్లోకి వచ్చిందే తప్ప ఈలోపు అది అమల్లోకి రాలేదని చెప్పేసి డీలర్ ఆర్గ్యుమెంట్. కానీ డిపార్ట్మెంట్ ఏమంటుందంటే, ఆల్రెడీ మేము కొన్ని కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేసాం కాబట్టి ఆ ప్రిస్క్రైబ్ చేసిన కండిషన్స్ ఫాలో అవ్వకపోతే ఇది చెల్లదు కాబట్టి 8.38 కోట్లు పెనాల్టీ కట్టాల్సింది సెక్షన్ 122(1) రోమన్ 9 కింద కట్టాలని చెప్పి డిపార్ట్మెంట్ కట్టక్కర్లేదని డీలర్. ఫైనల్ గా గౌరవ తెలంగాణ హైకోర్టు వారు ఏమన్నారంటే, సెక్షన్ లో లేని, అంటే పేరెంట్ సెక్షన్ లో లేని కండిషన్ తీసుకొని వచ్చి మీరు రూల్ ఎలా పెడతారు? 1/4/2025 నుంచి సెక్షన్ 20 అమెండ్మెంట్ అయిందంటే దానికి ముందు లేనట్టు, అది ప్రాస్పెక్ట్ అమెండ్మెంట్ కాబట్టి దానికి ముందు మీరు రూల్ ద్వారా తీసుకొని వచ్చిన ఈ ప్రొసీజర్ చెల్లదు. కాబట్టి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్ సేమ్ మంత్ లోనే డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి టు ద ఎక్స్టెంట్ రూల్ ని స్ట్రక్ డౌన్ చేశారు. ది హైకోర్టు స్ట్రక్ డౌన్ రూల్ 39(1)(a) టు ద ఎక్స్టెంట్ ఇట్ మ్యాండేట్స్ సేమ్ మంత్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ and quashed the audit report, show cause notice, penalty proceedings, etc. The writ petition was allowed with no order as to cost. సో మంచి జడ్జిమెంట్ కావద్దు. ఇది 1/4/2025 ముందు మాత్రమే అప్లై అవుతుంది. 1/4/2025 నుంచి యాక్ట్ అమెండ్ అయింది కాబట్టి ఈ జడ్జిమెంట్ అప్లై కాదు. సో రెట్రాస్పెక్ట్ అమెండ్మెంట్ ఇవ్వలేదు కాబట్టి సెక్షన్ 20కి రూల్ 39(1)(a) అల్ట్రా వైస్ టు సెక్షన్ 20. బిర్లా న్యూ లిమిటెడ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, సైటేషన్ 2026 ట్యాక్స్ స్కాన్, హైకోర్ట్ 166, పిటిషన్ నెంబర్ 14564/2024, డేట్ ఆఫ్ జడ్జిమెంట్ 30th December 2025. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ జడ్జిమెంట్ చదివి ఒకసారి మీ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకొని అందరికీ తగిన సలహాలు, సూచనలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ, మంచి జడ్జిమెంట్ పండగ సమయంలో డీలర్లకు ఉపయోగపడే జడ్జిమెంట్ వచ్చింది. మరొక్కసారి అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి శుభాకాంక్షలు.